హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని సంతానంగా పొందినవారు ఎవరు అనేది మీకు తెలుసా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒకే పరమాత్మ భూమిపై మానవ రూపంలో జన్మించి తల్లిదండ్రులకు సంతానాన్ని ప్రసాదించాడు. అది ఎందుకు? ఏంటి ఆ రహస్యం? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మహావిష్ణువు 3 పునర్జన్మల వెనక ఉన్న అద్భుత కథను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వాపరయుగం చివరిలో ఈ భూమి రాక్షసులు పరిపాలిస్తూ ఉండేవారు కదా. వారందరూ అధికారంతో ప్రజల మంచి చెడులు పట్టించుకోకుండా విందు విలాసాలతో మునిగి తేలుతూ ఉండేవారు. దుర్మార్గులే ప్రవర్తించేవారు. యథా రాజా తదా ప్రజ. ప్రభువు ఉత్తముడైతే ప్రజలు ఉత్తములవుతారు. ప్రభువు అధర్మపరుడైతే ప్రజలు కూడా అధర్మపరులే అవుతారు. రాక్షసులు దుష్టపాలనతో ప్రజలు మంచి చెడులు వివక్షణ కోల్పోయి కామక్రోధాలకు అలవాటు పడ్డారు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉండేవారు. నీతి మాలిన పనులు చేసేవారు. ఈ పరిస్థితి అరికట్టడానికి భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించటానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీహరి సర్వజ్ఞుడై ఉండి కూడా భూలోకాన రేపల్లెలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు మనలానే తను కూడా జన్మించినట్టు, పెరిగి పెద్దవాడైనట్టు, మమతానుబంధాలకు కట్టుబడి ఉన్నట్టు, కష్ట సుఖాన్ని అనుభవించినట్లు, శత్రువుల పట్ల విరోధం, మిత్రులను చేరదీసినట్టు నటించాడు. నటన చేయడంలోని, లీలలు ప్రదర్శించడంలోనూ శ్రీకృష్ణుడికి సాటి ఎవరూ లేరు కదా. పూర్వం సుతపుడనే ప్రజాపతి ఉండేవాడు. అతని భార్య పృష్ణి. ఆమె మహాపతివ్రత. ఆ దంపతులు శ్రీహరి గురించి 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సుతపుడు ఆయన భార్య ఏది అడిగినా సరే ఇవ్వడానికి ఆ క్షణాన్ని నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు. ముక్తిని కోరినా ఇచ్చేసేవాడు. కాని ఆ దంపతులు పరమ మంగళాకారుడే అయిన దేవదేవుణ్ణి మహోన్నత సౌందర్యాన్ని చూసి ముగ్ధులై, మాకేమీ వద్దు తండ్రి, నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే మాకు 10,000 అన్నారు. ఆ అనడం కూడా ముచ్చటగా 3 సార్లు అన్నారు. శ్రీమన్నారాయణుడు సరే అని వారికి 3 జన్మలలో కొడుగా పుట్టడానికి అంగీకరించాడు. ఆ జన్మల్లోనే పృష్ణి కడుపున చేరి పృష్ణి గర్భుడిగా పేరు పొందాడు. ఆ తరువాతి జన్మలో పృష్ణి సుతపుడు అదితి కశ్యపులైనారు. అప్పుడు క్షీరాబ్ది శయనుడు వారికి వామనుడై జన్మించాడు. 3వ జన్మలో సుతపుడు పృష్ణి దేవకి వసుదేవులైనారు. వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడే జన్మించాడు. మారీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యాగానికి చాలా గోవులు కావాల్సి వచ్చాయి. అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవులను అపహరించాడు. మరునాడు తల్లులు కనిపించక లేగదూడలు తల్లడిల్లాయి. తమ తల్లుల కోసం అవి దీనంగా రోధించి వరుణుడికి సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు. అతని భార్యలు అతిథి సురస వరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దురుసుగా మాట్లాడారు. వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వాళ్ళను శపించాడు. తిన్నగా వెళ్లి జరిగిందంతా బ్రహ్మతో చెప్పి, గోవత్సలాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అతిథి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్నబిడ్డల కోసం ఇలా దుఃఖించాల్సి వస్తుందని ఏర్పడుతుందని అన్నాడు. తప్పు అన్నీ తెలిసి కూడా గోవులను దొంగలించిన కారణంగా నువ్వు నీ భార్యలు అతిథి సరస గోకులంలో జన్మిస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు. ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగాను, అతిథి దేవికగాను, సురస రోహిలిగాను జన్మించారు. చూశారు కదండి శ్రీహరి యొక్క లీలలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.